హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మీ అందరికీ ఎంతగానో యూజ్ అయ్యే టేస్టీ, హెల్దీ కారప్పొడి. ఈ కారప్పొడిని నేను చాలా స్పెషల్‌గా ప్రిపేర్ చేశాను. దీని టేస్ట్, ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఈ కారప్పొడిలో నేను కరివేపాకు, మునగాకు యాడ్ చేసి చేశానండి. ఈ 2 మీరు యాడ్ చేసినట్టు అసలుకి తెలీదు. దీని టేస్ట్ చాలా బావుంటుంది. కాస్త ఎక్కువ కారప్పొడి చేసుకొని ఇలా స్టోర్ చేసుకున్నారు అంటే ఇది 4 నెలల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. దీని టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ అస్సలకి మారదు. దీనికోసం ముందుగా ఒక 4-5 కట్టలు కరివేపాకు, మరొక 4-5 కట్టలు మునగాకు తీసుకోవాలి. వీటిని రెమ్మల నుంచి ఆకుల్ని సపరేట్ చేసుకుని వాటర్లో వేసి ఒక 2 సార్లు బాగా క్లీన్ చేసిన తర్వాత ఫ్యాన్ గాలికి ఒక క్లాత్ పైన పల్చగా యాడ్ చేసుకుని ఆరనివ్వాలి. బయట ఎండ ఉందనుకోండి, ఒక్క రోజులో చక్కగా ఆరిపోతుంది. ఇలా ఆరబెట్టిన ఈ మునగాకుతోనే మనం ఇప్పుడు కారపొడి ప్రిపేర్ చేసుకుంటాం. మునగాకులో రోగనిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది. మునగాకు తినడం వల్ల మన కళ్ళకి చాలా మంచిది. కరివేపాకు తినడం వల్ల మన హెయిర్ చక్కగా పెరుగుతుంది. వైట్ హెయిర్ త్వరగా రాకుండా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గిన్నెతో కానీ లేదా మెజర్మెంట్ కోసం ఒక కప్పు కానీ గ్లాసు కానీ పెట్టుకోండి. వాటితో పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఒక 2 నిమిషాలైనా ఇలా కలుపుకుంటూ వీటిని చక్కగా వేగనివ్వాలి. మరీ ఎక్కువ వేగనివ్వద్దు, లైట్గా కలర్ మారితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని మనం తీసేసి ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. తర్వాత సేమ్ ఇదే ప్యాన్లోకి మనం ముందు ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెతోటి నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఈ కారప్పొడిలో నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి చిటపటమనేంత వరకు చక్కగా వేయించుకుని తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇందులోకి నేను కర్బూజా గింజలు యాడ్ చేస్తున్నాను. ఈ గింజలు ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే వీటిని స్కిప్ చేసి మిగిలినవన్నీ యాడ్ చేసుకోండి. ఇవి కూడా కాస్త కలర్ మారి చక్కగా వేగాలి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందు ఏ కప్పుతో అయితే అన్నీ తీసుకున్నామో అదే కప్పుతోటి ఎండుమిరపకాయలు తీసుకున్నారు అంటే కారం కరెక్ట్గా సరిపోతుంది. మీరు కాస్త కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే మరికొన్ని యాడ్ చేసుకోండి. సేమ్ అదే గిన్నెతోటి ధనియాలు కూడా యాడ్ చేసుకుని ఇలా ఫ్లేమ్ని సిమ్లో ఉంచి వీటిని నిదానంగా వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత కాస్త వేగినాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుని అన్నీ కాస్త కలర్ మారేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇందులో కాస్త ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసుకున్న కరివేపాకు, మునగాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకోవాలండి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ దీన్ని ఒక 2 నిమిషాలు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కరివేపాకులో ఎక్కడన్నా తేమ అనేది ఉందనుకోండి, ఆ తేమ మొత్తం పోతుంది. ఇలా వేయించడం వల్ల మనకి కారపొడి పొడి పొడిగా వస్తుంది. అందుకనే దీన్ని వేయించాలి. దీన్ని అస్సలు కలర్ మారనియొద్దు. కలర్ మారింది అనుకోండి, కారపొడి టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి, ఎంతసేపు వేయించాలి అనేది మీకు తెలియాలి అంటే మీరు చేయి పెట్టగలిగినంత వేడి ఉండాలి. దీన్ని ఒక్కసారి ఇలా రఫ్ చేసారు అంటే ఇలా పొడి పొడిలాడుతూ ఇలా రావాలి. ఇలా వచ్చిందంటే మనకి కరెక్ట్గా వేగినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం వేయించుకున్నవన్నీ కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, మిరగాయలు, జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి. తర్వాత వేయించుకున్న పల్లీలు పొట్టు తీసేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి చింతపండుకు బదులుగా నేను ఆంచూరి పొడి యాడ్ చేస్తున్నాను. ఈ ఆంచూరి పొడి వీడియో మన ఛానల్లో ఉంది. మీకు ఎవరికన్నా కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. మీరు తినేదాన్ని బట్టి మనం చింతపండు యాడ్ చేస్తాం కదా, ఆ పులుపుని బట్టి ఈ ఆంచూరి పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత వేయించుకున్న నువ్వులు యాడ్ చేయాలి. తర్వాత మనం వేయించుకున్న కర్బూజా కూడా యాడ్ చేసేసుకోవాలి. అదేనండి, కర్బూజా గింజలు కూడా యాడ్ చేయాలి. తర్వాత ఇవన్నిటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఆపుకుంటూ గ్రైండ్ చేసారు అంటే చక్కగా ఇలా నలిగిపోతుంది.
చూడండి ఇలా ముద్దలాగా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఇందులోకి ఒక 10 నుంచి 12 వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేయాలి. తరువాత మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు, మునగాకుని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆపుకుంటూ ఒక 2-3 సార్లు గ్రైండ్ చేశారు అంటే ఇది చక్కగా గ్రైండ్ అయ్యి కారపొడి చూడండి ఈ కలర్లో పొడి పొడిలాడుతూ వస్తుంది. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి నేను పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను. అదే మీరు చిన్న మిక్సీ జార్ తీసారంటే 2-3 బ్యాచ్లుగా యాడ్ చేసుకోవచ్చు. ఇది వేడిగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో యాడ్ చేసి ఒక్కసారి ఒక 5 నిమిషాలు దీన్ని ఆరనిచ్చేమో అంటే చక్కగా పొడి పొడిలాడుతూ ఇలా వస్తుంది. ఈ కారపొడి టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. తక్కువ ఆయిల్తో ఈ కారపొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక డబ్బాలో కానీ లేదా గాజు సీసాలో కానీ మీరు స్టోర్ చేసి ఉంచారు అంటే ఇది 4 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనకి పిల్లలు హాస్టల్కి వెళ్తారు కదండి. హాస్టల్కి వెళ్ళేటప్పుడు మనం పచ్చళ్ళు పెట్టి పంపిస్తాం. పచ్చళ్ళతో పాటు ఈ కారపొడి కూడా చేసి పెట్టారు అంటే పిల్లలు చక్కగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.